ఏంటి కాబట్టి చెప్పయ్యా కొబ్బరికాయ కొబ్బరికాయ చెప్పండి కార్డు ఎక్కించామండి. ఇది 3 విద్యలు చేస్తుంది. ఏంటండి ఆగమంటే ఆగుతుంది, దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంద్ అయిపోతుంది. ఈ రోజుల్లో చందాపే మాట వింటలేదు, కొబ్బరికాయ వింటుందా? మరి మాట వింటుందండి. అది పెట్టమంటారా? అంతేనా? పైనుంచి కింద పడిపోతుంది, ఆగమంటే ఆగిపోతుంది. బంద్ చేసేయమంటారా? తెలియక అడుగుతున్నాను. పైన అబ్బాయి అది పట్టుకొని ఎలా కాపుతుందండి? ఎవరైనా బంద్ చేసామన్నారు కదండి. వదిలేస్తే పడిపోతుంది. మరి పడిపోకుండా ఆఫ్ చేయాలండి, ఆఫ్ చేయాలి అంతే కదండి. అలా కాకుండా నిలువుగా పెట్టి ఆఫ్ చేయండి. అలా కాకుండా నిలువు పెట్టి పెట్టాలి. ఒక్కసారి డప్పు కొట్టండి. చిన్న మెలికేసారు. ఇక్కడ దాకా ఎక్కడ దాకా పట్టు బాబు అక్కడ మా వాడు ఏదో మెలికేసాను అంటున్నాడు. అవును మరి దిగడు అంటున్నాడు. అమ్మా కొద్దికి దిగమ్మా కొద్ది చేయి తీస్తే పడిపోతుంది అంటున్నాడు. పడదరా తీసే అసలు మీరు వచ్చారు ఏంటి? అసలు సంక్రాంతి రోజు సంక్రాంతి సందర్భంగా పెట్టల్లో వచ్చేసారు. మా ఆవిడంటే ఏమనుకున్నారు? కొట్టద్దండి. మా ఆవిడ చెప్పండి. ఎవరు కనీసం చెప్పండి. మా ఆవిడ ఒక్క రోజుకి 5 సార్లు సబ్బెట్టి మొహం కడిగేస్తుంది. ఒక్క రోజుకి 5 సార్లు సబ్బెట్టేస్తుంది. 10 సార్లు మొహాన్ని పౌడర్ వేస్తుంది. 10 సార్లు మొహానికి పౌడర్ వేస్తుంది. 15 సార్లు తల దూతూనే ఉంటుందండి ఒక రోజుకి. ఒక్క రోజుకి 15 సార్లు తల దూతే కట్టిన చీర కట్టకుండా 20 సార్లు కడుతుంది మా ఆవిడ. కానీ నెలకొకసారి స్నానం చేస్తుందండి. కూడా నీటి పొదుపు చేయాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ విధంగా చేసుకోవాలి. అందరూ కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా Thank you.